హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్, వేసవి సెలవుల పొడిగింపు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేసవి సెలవులు ఎందుకు పొడిగిస్తున్నారు, ఎక్కడ పొడిగిస్తున్నారు అనే విషయాలు క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వేసవి సెలవులు ముగిశాయి. సుమారు 2 నెలల పాటు విద్యార్థులకు ఎండాకాల సెలవులు ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో సెలవులు ముగిసిన తర్వాత కూడా స్కూళ్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఇక చాలా రాష్ట్రాల్లో వేసవి సెలవులను పొడిగిస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ముందు చెప్పినట్లుగానే జూన్ 12 నుంచే స్కూళ్లు రీఓపెన్ చేశారు. ఇక ఏపీలో మాత్రం ఒక్కరోజు పొడిగించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వానలు కురుస్తున్నాయి కాబట్టి వాతావరణం చల్లబడింది. దాంతో పిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎండలు ఇంకా మండుతున్నాయి. దాంతో ప్రభుత్వాలు వేసవి సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రభుత్వం జూన్ 25 వరకు వేసవి సెలవులు పొడిగించింది. ఇక సాధారణంగా జూన్ 15 లోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని పాఠశాలలు ఓపెన్ అవుతాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వేసవి సెలవులు పొడిగించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులు పొడిగిస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఎండలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుంచి జూన్ 15 వరకు అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోనే నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక జూన్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. ఇక రాష్ట్ర రాజధాని రాయ్పూర్, రాజ్నంద్గౌలలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 4 రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాల్పులు కూడా సైతం విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేసవి సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.